నామములో మీకందరికీ శుభములు. దేవుడు మన ఎడల కృప చూపించి ఈ ఆదివారం ఆయన సన్నిధిలో మనం నిలిచినట్లుగా దేవుడు సహాయం చేసినందులకు నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ఈ రోజు నుండి మన ఆరాధన వేళలు మారిన సంగతి మీలో చాలామందికి తెలుసని అనుకుంటున్నాను. ఆరాధన 9:30 గంటలకే ప్రారంభించబడుతూ ఉంది. అది గత వారం అనౌన్స్ చేయటం జరిగింది. మీలో చాలామంది సమయానికే వచ్చారు, అంటే 9:30కే వచ్చేసారు. కాబట్టి అలా వచ్చిన వారందరినీ అభినందిస్తూ ఉన్నాను. మరి ఆ సమయాన్ని అదే రీతిగా ప్రతి వారం పాటించాలని నేను కోరుతూ ఉన్నాను. అది ఎంతకాలం ఉంటే అంతకాలం. సో 9:30 గంటలకే మనం ఆరాధనని ప్రారంభించుకుంటాం. ఈ విషయాన్ని గమనించాలని కోరుతూ ఉన్నాను. ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా యేసుక్రీస్తు యొక్క పునరుత్థానానికి సంబంధించినటువంటి విషయాలను ధ్యానం చేస్తూ వచ్చాం. గత ఆదివారం మిషనరీ ఆదివారం అయినందుచేత మరి మన మధ్యకు TWR సంస్థ నుండి వచ్చినటువంటి మిషనరీసు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడం జరిగింది. అలానే మీరు కూడా చాలా ప్రేమతో ధారాళంగా ఆ పరిచర్య నిమిత్తం ఎంతో సహకారం అందించారు. అందుని బట్టి నేను మిమ్మల్ని అభినందిస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. అలానే రాబోయే దినాల్లో కూడా అనేక మంది మిషనరీ సంస్థలకు మనం సహాయకరంగా నిలవాలని ప్రేమపూర్వకంగా మిమ్మలను అర్థిస్తూ ఉన్నాను. అయితే యేసుక్రీస్తు పునరుత్థానుడైన తర్వాత అనేక మందికి ఆయన ప్రత్యక్షమై 40 దినాల పాటు శిష్యులతో తాను నివాసం చేస్తూ దేవుని యొక్క రాజ్యానికి సంబంధించినటువంటి విషయాలను వారికి బోధించి 40 దినాల తరువాత ఆయన వారందరూ చూస్తూ ఉండగానే ఆకాశ మండలమునకు కొనిపోబడుట లేక ఆరోహణమొగుట జరిగింది. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చేస్తూ ఉన్నాడు అనేది మనం తెలుసుకోవలసినటువంటి విషయం. దేవుడు ఒక కాలంలో కనిపించి మిగతా కాలాలన్నీ ఆయన కనిపించటం మానేస్తాడా? లేక దేవుడు ఒక కాలంలో మాట్లాడి మిగతా కాలాలలో మాట్లాడడం మానేస్తాడా? దేవుడు ఒక కాలంలో మాత్రమే తన ప్రజలతో నివాసం చేసి ఇక ఆ తర్వాత ఆయన నివాసం చేయటం మానేస్తాడా అంటే దేవుని వాక్యం అలా చెప్పటం లేదు. దేవుడు దేవుడే, ఆయన నిరంతరము దేవుడే, ఆయన కార్యాలు నిరంతరం నిలుస్తాయి. ఆయన నిరంతరము తన ప్రజలను దర్శిస్తూ ఉంటాడు. ఆయన నిరంతరము తన ప్రజలతో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన నిరంతరము తన యొక్క కార్యాలను కొనసాగిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన శాశ్వతమైన వాడు. ఆయన యొక్క సన్నిధి మనకు శాశ్వతంగా అనుగ్రహించబడుతూ ఉంది. అలానే ఆయన యొక్క కార్యాలు కూడా శాశ్వతమైనటువంటివి. గనుక ఈ కాలంలో యేసుక్రీస్తు ఆరోహణమైన తర్వాత ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అనే దానికి కొన్ని సంగతులు బైబిల్లో నుండి ఈ రోజున మనం చూడాలని నేను కోరుతూ ఉన్నాను. యేసుక్రీస్తు తాను పునరుత్థానుడైన తర్వాత శిష్యులకు ఇంకను అనేక మందికి కనిపించి దేవుని యొక్క రాజ్య సంగతులను గురించి వారికి బోధించినట్లుగా మనం గమనిస్తాం. అయితే దానితో పాటు యేసుక్రీస్తు శిష్యులకు తాను సిలువ వేయబడటానికి ముందు కొన్ని వాగ్దానాలు చేశాడు. అందులో ఒక వాగ్దానం ఏంటంటే, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచు ఉన్నాను అని చెప్పాడు. మరొక వాగ్దానం ఏంటంటే, నేను వెళ్ళిన తర్వాత మీ కొరకు ఒక ఆదరణకర్త మీతో నివసించటానికి, మీకు బలపరచటానికి, మీకు దేవుని జ్ఞానాన్ని బోధించటానికి, నన్ను గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి, మీకు శక్తినివ్వటానికి పరిశుద్ధాత్మ మీకు అనుగ్రహించబడతాడు అని కూడా యేసుక్రీస్తు వాగ్దానం చేశాడు.
సో ఈ వాగ్దానాలన్నిటి ప్రకారంగా జరగడాన్ని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దాన ప్రకారంగా యేసుక్రీస్తు యొక్క శిష్యులు యెరూషలేములో ఉండగానే దేవుని యొక్క పరిశుద్ధాత్మను బలముగా పొందుకున్నటువంటి సంగతి బైబిల్లో వ్రాయబడి ఉంది. ఆ అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో మనం దానిని చూస్తాం. ఈ పరిశుద్ధాత్మ వారిని కమ్ముకొన్నప్పుడు లేక పరిశుద్ధాత్మ చేత వారు నింపబడినప్పుడు వారు దేవుని నిమిత్తమైనటువంటి సాక్షులుగా బహుబలంగా వాడబడినటువంటి సంగతిని కూడా అపోస్తలుల కార్యముల గ్రంథాన్ని చదివితే మనకి అర్థమవుతూ ఉంది. కాబట్టి యేసుక్రీస్తు దేనినైతే వాగ్దానం చేశాడో దానిని అనుగ్రహించాడు. అయితే ఆయన ఆరోహణమైన తర్వాత జరిగినటువంటి సంగతిని గురించి దేవుని యొక్క గ్రంథంలో మనం చూస్తాం. దానిని మనం చదివి అందులోని కొన్ని విషయాలు ధ్యానం చేయాలని నేను కోరుతూ ఉన్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20 నుంచి 23 వచనాలు మనం చదువుకున్నాం. ఆ వాక్య భాగాన్ని ఒక్కసారి చూద్దాం. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే గాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. 23వ వచనం. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. ఇది యేసుక్రీస్తు యొక్క ప్రస్తుత పరిచర్య అని దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తున్నాం. ఈరోజు మనం క్వైర్ వారు పాడినటువంటి పాటలే కానీ లేకపోతే మిగిలిన పాటలే కానీ ఆల్మోస్ట్ ఈ యొక్క వాక్య భాగానికి చాలా దగ్గరగా ఉన్నాయి. ఇవే పాటలుగా పాడేమేమో అన్నట్లుగా ఉన్నాయి. ఇక్కడ దేవుడు చేసినటువంటి ఒక కార్యాన్ని గురించి మాట్లాడాడు. యేసుక్రీస్తు ద్వారా తాను ఏం చేయబోతూ ఉన్నాడో అనే సంగతిని ఈ వచనాలలో క్లియర్గా చెప్పాడు. అందులో మొదటి భాగంలో ఏం రాశాడంటే, అన్ని నామముల కంటే పైనామము దేవుడు యేసుక్రీస్తుకి అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో తండ్రి తన కుడి పార్శ్వమున యేసుక్రీస్తుని కూర్చుండబెట్టుకొని ఉన్నాడు అనే సంగతిని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కనుక యేసుక్రీస్తు భూమి మీద నుండి ఆరోహణమైన తర్వాత ఆయన ఎక్కడ ఉన్నాడు అంటే తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు అనే సంగతిని మనం చూస్తూ ఉన్నాం. అఫ్కోర్స్ గతంలో మనం త్రిత్వాన్ని గురించి ధ్యానం చేశాం. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అనే ఈ ముగ్గురు వ్యక్తులను గురించి కూడా మనం ధ్యానం చేసాం. వారి యొక్క సమానత్వం ఏంటో, అసలు వారి యొక్క పరిస్థితులు ఏంటో అది మనం చూసాం. దేవుడు ఒక్కడే ఆయన ముగ్గురు వ్యక్తులుగా ప్రత్యక్షమైనటువంటి సంగతి మనకు తెలుసు. సో ఈ ముగ్గురు కలిసి ప్రతి పనిని నెరవేరుస్తూ ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి నరులకు అనుగ్రహించబడినటువంటి రక్షణ కార్యాన్ని సంపూర్తి చేసుకొని ఇప్పుడు ఆయన దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు అనేటువంటి సంగతిని గురించి మాట్లాడుతూ ఉన్నాం. అనగా తండ్రి అయిన దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చుని ఉండుట అంటే అర్థం ఏంటంటే అన్ని నామముల కంటే పైనామము ఆయనదే. అన్ని
యేసుక్రీస్తు అత్యున్నతమైనటువంటి అధికారము కలిగినటువంటి వాడు. ఆ అధికారాన్ని, దాని యొక్క సంపూర్ణతను మనమింకా చూడవలసి ఉన్నది. ప్రస్తుతం ఆయన అధికారి అయ్యుండి సమస్తాన్ని చేస్తూ ఉన్నప్పటికీ కూడా మనుష్యులు ఇంకా దేవుని యొక్క అధికారాన్ని తృణీకరించేటువంటి ఒక అవకాశాన్ని కలిగి ఉన్నారు. అంటే మనుషుల యొక్క స్వచిత్తాన్ని బట్టి వారు దేవుణ్ణి తృణీకరిస్తూ ఉన్నారు. ఆ అనుమతి ఇంకా ఉంది, లేక ఆ అవకాశం ఇంకా ఉంది. అంటే దాని యొక్క అర్థం, దేవుడు ఆ విధంగా అనుమతించాడు అని అంటే దాని యొక్క అర్థం ఏంటంటే దేవుడు దాన్ని చేయటానికి ప్రోత్సహిస్తున్నాడు అని అర్థం కాదు. కానీ మనుష్యుల యొక్క స్వచిత్తము వలన వారు దేవుణ్ణి తృణీకరిస్తూ ఉన్నారు. వారి యొక్క ఇష్టం, వారి యొక్క స్వాతంత్ర్యాన్ని ఆ విధంగా వారు వినియోగించుకుంటూ ఉన్నారు. అయితే ఒకానొక రోజు రాబోతూ ఉంది, ఒకానొక దినమున దేవుడు సంపూర్ణ అధికారముతో తాను రాజ్యము చేసినప్పుడు, తాను పరిపాలన చేసినప్పుడు ఇక దేవుని చిత్తానికి విరుద్ధంగా జరిగేది ఏది ఉండదు. అలాంటి ఉన్నతమైనటువంటి అధికారాన్ని, సంపూర్ణమైనటువంటి అధికారాన్ని ఒక రోజున మనం దానిని చూస్తాం. అయితే అది ఇంకా జరగవలసి ఉన్నది. దేవుడు దానిని జరిగిస్తాడు. దేవుడు దాన్ని జరిగిస్తాడు. సో దానికి సూచనగానే యేసుక్రీస్తు ఈ భూమి మీద తాను చేయవలసినటువంటి పని యావత్తుని నెరవేర్చిన తర్వాత ఆయన ఆకాశ మండలంలోనికి కొనిపోబడినటువంటి సంగతిని మనం చూసాం. అది శిష్యులందరూ కూడా ప్రత్యక్షంగా చూసి మనకి సాక్ష్యం పలికారు. కాబట్టి ఆ విషయం ద్వారా మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే ఆయన అన్నిటికంటే ఉన్నతమైనటువంటి నామమును కలిగినవాడు, అధికారము కలిగినవాడు అని దాని యొక్క అర్థం. కాబట్టి ఈ ఉన్నతమైన అధికారము కలిగినటువంటి దేవుడు, సమస్తమైన అధికారము కలిగినటువంటి దేవుడు, ఒక రోజున సంపూర్ణంగా తన యొక్క చిత్తము యావత్తును కేవలము నెరవేర్చేటువంటి దేవుడు ప్రస్తుత కాలంలో ఏం చేస్తూ ఉన్నాడు అనే సంగతిని గురించి కూడా ఈ వచనాల్లో వ్రాయబడి ఉంది. అక్కడే మనం గమనిస్తే 22, 23 వచనాల్లో ఇలా ఉంది. ఆయన సంఘమునకు శిరస్సు అనే సంగతిని అక్కడ క్లియర్గా వ్రాశాడు. సో యేసుక్రీస్తు ప్రస్తుతం చేస్తూ ఉన్నటువంటి పరిచర్యల్లో ఒక పరిచర్య ఏంటి అంటే సంఘమునకు శిరస్సుగా ఉండుట. యేసుక్రీస్తు యొక్క సంఘమునకు యేసుక్రీస్తు శిరస్సుగా ఉండుట. ఆయన శిరస్సుగా ఉండుట అంటే సంఘము సంపూర్ణంగా దేవుని యొక్క ఆధీనములో ఉండుట, దేవుని యొక్క ఆధిపత్యములో ఉండుట, దేవుని యొక్క అధికారాన్ని సంపూర్ణంగా నెరవేర్చుట, లేక విధేయత కలిగి ఉండుట, లోబడి ఉండుట అనేటువంటి అర్థాలు వస్తూ ఉన్నాయి. సో కనుక సంఘం యొక్క శిరస్సుగా యేసుక్రీస్తు సంఘములో చేస్తూ ఉన్నటువంటి పనులను గురించి మనం ఆలోచన చేస్తే మొట్టమొదటి పని ఏంటంటే యేసుక్రీస్తు తానే సంఘమును సమకూర్చువాడు. యేసుక్రీస్తు తానే సంఘమును సమకూర్చువాడు. దేవుని ప్రజలందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో సహవాసం చేస్తూ ఉండగా అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చూస్తాం, ప్రభువు అనుదినము రక్షణ పొందుచూ ఉన్నవారిని వారితో చేర్చుచూ ఉండెను, లేక సంఘములోనికి చేర్చుచూ ఉండెను అనేటువంటి సంగతిని మనం చూస్తాం. కనుక దేవుడు శిరస్సుగా, లేక యేసుక్రీస్తు శిరస్సుగా మొట్టమొదట యేసుక్రీస్తే తన యొక్క సంఘమును సమకూరుస్తూ ఉన్నాడు. ఎలా సమకూరుస్తూ ఉన్నాడు? ఎలా సమకూరుస్తూ ఉన్నాడంటే దేవుడు తన యొక్క ఆత్మ కార్యాన్ని జరిగించడం ద్వారా సమకూరుస్తూ ఉన్నాడు. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 5వ వచనంలో మనం ఒకసారి చూద్దాం. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 5వ వచనం. యోహాను నీళ్లలో బాప్తిస్మమిచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు అనెను.
సో ఈ రీతిగా ఆయన సంఘాన్ని సమకూర్చటం ప్రారంభించాడు. మనుష్యులందరి నిమిత్తం ఆయన సిలువలో మరణించాడు. మనుష్యులందరి యొక్క రక్షణ నిమిత్తం, వారికి నిరీక్షణ కలుగు నిమిత్తం, వారు నిత్య జీవాన్ని పొందుకునే నిమిత్తం, వారు నీతిమంతులంగా దేవుని చేత తీర్చబడి నిమిత్తం ఆయన మరలా తిరిగి లేచాడు. ఆయన పునరుత్థానుడయ్యాడు, ఆయన ఆరోహణుడయ్యాడు. ఆయనే సంఘమునకు శిరస్సు. ఆ శిరస్సు అయినటువంటి దేవుడు సంఘమును ఏ రీతిగా సమకూరుస్తూ ఉన్నాడంటే పరిశుద్ధాత్మను అనుగ్రహించుట ద్వారా. పరిశుద్ధాత్మను అనుగ్రహించుట ద్వారా. యోహాను మీకు నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చాడు, కానీ మరికొన్ని దినాలలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుతారు అనేటువంటి సంగతిని గురించి వ్రాశాడు. సో ఆ రీతిగా సంఘము స్థాపించబడింది. అలానే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలోనే 33వ వచనంలో యేసుక్రీస్తు ద్వారా జరిగినటువంటి ఈ కార్యాన్ని గురించి పేతురు వివరంగా తెలియజేస్తున్నాడు. 32 నుండి చదువుతున్నాను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము కాగా, ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కొమ్మరించి ఉన్నాడు. సో ఈ ప్రాసెస్ అంతటిని గురించి కూడా పేతురు రాశాడు. యేసుక్రీస్తుని మీరు సిలువేశారు, ఆయన్ని చంపేశారు అని ఇశ్రాయేలీయులతో మాట్లాడుతూ, అయితే దేవుడు ఆయనను లేపెను. ఈ మొత్తం కార్యమంతా కూడా దేవుడు యేసుక్రీస్తు ద్వారా సర్వలోకమును తనతో సమాధానపరుచుకోవటానికి సూచనగా వ్రాస్తూ ఉన్నాడు. కనుక యేసుక్రీస్తుని దేవుడు లేపెను, మేమందరము దీనికి సాక్షులం, మేము చూసాం, మా కన్నులతో మేము చూసాం అని మాట్లాడుతూ ఆ తర్వాత ప్రాసెస్ చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన దేవుని యొక్క కుడి పార్శ్వమున ఉన్నాడు. తండ్రి వలన విన్నటువంటి ఆ వాగ్దానం పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించడం జరిగింది, అదే మీరు ఇప్పుడు చూస్తున్నారు అన్నాడు అన్నమాట. సో ఆ రీతిగా దేవుని యొక్క సంఘము ప్రారంభమైంది. ఇప్పటికీ కూడా దేవుని యొక్క సంఘము అనగా యేసుక్రీస్తు యొక్క శరీరము అలానే సమకూర్చబడుతూ ఉంది. పరిశుద్ధాత్మ ద్వారానే సంఘము సమకూర్చబడుతూ ఉంది. యేసుక్రీస్తు చేసినటువంటి కార్యము ద్వారా మనకి మార్గము ఏర్పడింది. యేసుక్రీస్తు ద్వారా మన యొక్క పాపములు క్షమించబడుతూ ఉన్నాయి. అయితే దేవుని యొక్క పరిశుద్ధాత్మ కార్యము ద్వారా మనము యేసుక్రీస్తుతో అంటు కట్టబడుతూ ఉన్నాం, క్రీస్తు శరీరంగా సమకూర్చబడుతూ ఉన్నాం. ఈ సంగతిని కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రికలో 12వ అధ్యాయంలో క్లియర్గా వ్రాశాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి అనగా క్రీస్తు సంఘములోనికి, ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. దేవుని యొక్క పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇది నీటి బాప్తిస్మము గురించి ఇక్కడ మాట్లాడడం లేదు, పరిశుద్ధాత్మ బాప్తిస్మము గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని 2 రకాలుగా దీనిని చెప్పాడు. ఎలా చెప్పాడు? మొదట మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి అన్నాడు. అదే విషయాన్ని మరలా ఏం చెప్పాడంటే మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి, మనం దానిని పొందుకున్నాం. దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చాడు అనే సంగతిని గురించి అక్కడ క్లియర్గా వ్రాశాడు అన్నమాట. పేతురు ప్రసంగించిన తర్వాత కొంతమంది పేతురు దగ్గరికి వచ్చి మేమేం చేయాలి అని అడిగితే అప్పుడు ఇదే మాట చెప్పాడు పేతురు. మీరందరూ కూడా మారు మనస్సు పొంది బాప్తిసం పొందండి, అప్పుడు
దేవుని యొక్క పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని మీరు పొందుతారన్నాడు. యేసుక్రీస్తు యొక్క శరీరమునకు సూచన ఇదే. యేసుక్రీస్తుని సంఘమును కలిపి ఉంచేది దేవుని యొక్క పరిశుద్ధాత్మే. దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఎవరైతే పాపములు ఒప్పుకొని యేసుక్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరిస్తారో వారిలోనికి వచ్చును. అంటే నువ్వు రక్షింపబడినప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మను పానము చేసిన వాడవవుతావు. లేక నువ్వు రక్షింపబడినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా సంఘములోనికి బాప్తిస్మము పొందుతావు. సంఘములోనికి బాప్తిస్మం అంటే సంఘములోనికి, క్రీస్తులోనికి రావడం, లేక క్రీస్తుని ధరించుకోవటం. నీటిలోనికి మునిగినప్పుడు నీరంతా శరీరాన్ని ఎలాగైతే తడుపుతుందో అదే రీతిగా క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన వారందరూ క్రీస్తు చేత ఆవరించబడి ఉంటారు. దేవుని పరిశుద్ధాత్మ వారి యందు నివాసం చేస్తాడు. అందుకే రోమపత్రికలో అంత క్లియర్గా చెప్పాడు, ఆత్మ లేనివాడు నావాడు కాడు. కనుక క్రీస్తు యొక్క శరీరము యేసుక్రీస్తు లేక శిరస్సుతో సంబంధం కలిగి ఉంటుంది. శిరస్సుతో సంబంధం కలిగి ఉండుట అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మను కలిగి ఉండుట. సో ఆ విధంగా యేసుక్రీస్తు ప్రతి ఒక్కరిని కూడా తన యొక్క శరీరంలోనికి సమకూరుస్తూ ఉన్నాడు. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమపత్రిక 6వ అధ్యాయం 4-5 వచనాల్లో ఇలాగనే ఉంది. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో, తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు, నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి, మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన యెడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందము. ఈ విషయం చాలాసార్లు నాకు అర్థమయ్యేది కాదు. ఒకవేళ మీలో చాలామందికి ఒకవేళ అర్థమైతే అర్థమై ఉండొచ్చేమో, కానీ నేను చాలా కాలం దీన్ని అర్థం చేసుకోలేకపోయాను. అయితే సింపుల్గా ఒకటి అర్థం చేసుకున్నాను. అదేంటంటే, నేను నీటిలో మునిగినప్పుడు నా పాపం విషయమై చనిపోయానని, తిరిగి లేచినప్పుడు యేసుక్రీస్తు కొరకు నేను నూతన జీవాన్ని పొందుకున్నానని మాత్రం నాకు అర్థమైంది. అయితే దాన్ని ఇందులో ఎలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఇది యాక్చువల్గా మన యొక్క హృదయంలో పరిశుద్ధాత్మ ద్వారా కలిగేటువంటి మారు మనస్సును గురించి మాట్లాడుతూ ఉంది. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే, మీరు బాప్తిస్మము పొందారు, కానీ ఎందుకు? నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు. ఆ మాట మీరు గమనించండి. బాప్తిస్మము పొందిన ప్రతి వ్యక్తి, లేక దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందుకున్న ప్రతి వ్యక్తి దేని కొరకు అని అడిగితే, నూతన జీవము పొంది దాని ప్రకారముగా నడుచుకోవటానికి అని దేవుని యొక్క వాక్యం చెబుతోంది. అనగా యేసుక్రీస్తు యొక్క శిరస్సుతో సంబంధం ఉన్నటువంటి సంఘము ప్రాచీన స్వభావమును అనుసరించి నడుచుకొనదు, నూతన జీవముతో నడుచుకుంటుంది. ఈ నూతన జీవముతో నడుచుకోవటం కొరకే దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు. ఈ బాప్తిస్మము ద్వారా సంఘము సమకూర్చబడుతూ ఉంది. ఇక వేరే ఏ రీతిగా కూడా సంఘము సమకూర్చబడదు. బహుశా కొంతమంది నీటి బాప్తిస్మం తీసుకొని నేను సంఘ సభ్యుడను అనొచ్చు, కానీ
దేవుడు ఆ వ్యక్తిని తన శరీరంలో భాగంగా లిఖించకపోవచ్చు. కారణం ఏంటంటే నీటి బాప్తిస్మము పొందాడు కానీ దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత తాకబడిన వ్యక్తి కాదు. నీటి బాప్తిస్మము పొంది ఉండొచ్చు కానీ దేవుని యొక్క పరిశుద్ధాత్మ కలిగించేటువంటి మారు మనస్సు అనుభవాన్ని పొందినవాడు కాదు. నీటి బాప్తిస్మం అయితే పొంది ఉండొచ్చు కానీ నూతన జీవమును పొందినటువంటి వాడు కాడు. అందుకని వాడు బాప్తిస్మము తీసుకోక ముందు ఎలాంటి వాడో తీసుకున్న తర్వాత కూడా అతని యొక్క పోకడ, అతని యొక్క ఆలోచన, అతని ప్రణాళిక అదే రీతిగా ఉంటాయి. సో మనుష్యులు ఆకర్షిస్తే, మనుష్యులు ప్రలోభ పెడితే, మనుష్యులకు తాయిలాలు అందిస్తే సంఘము సమకూర్చబడదు. సంఘము సమకూర్చబడుట అనేది దేవుని యొక్క ఆత్మకార్యం. అది యేసుక్రీస్తే చేస్తాడు. అందుకనే యేసుక్రీస్తు ఆయన ఆరోహణమయ్యే ముందు నా వాగ్దానము నెరవేరే వరకు మీరు యెరూషలేములో నుండి వెళ్ళొద్దు అని చెప్పాడు. పరిశుద్ధాత్మను పొందకుండా ఒకవేళ యెరూషలేము నుండి వెళ్తే ఏం జరుగుతుంది అంటే దేవుని కార్యం జరగదు. దేవుని యొక్క కార్యం, దేవుని యొక్క రక్షణ కార్యం మనుష్యుని యొక్క ఆలోచనను బట్టి నెరవేర్చబడదు. దేవుని యొక్క ఆలోచన అది దేవుని విధానంలో నెరవేరుస్తాడు. అది దేవుని యొక్క ఆత్మ కార్యం. మనుష్యులు రక్షించబడుట దేవుని యొక్క ఆత్మ కార్యం. ఆ విధంగానే మనుషులు రక్షించబడతారు. సో యేసుక్రీస్తు ప్రస్తుతం ఆయన దేవుని యొక్క సన్నిధిలో ఆయన చేస్తూ ఉన్నటువంటి పరిచర్యలో మొదటి పరిచర్య, యేసుక్రీస్తు సంఘానికి శిరస్సుగా ఆయన చేస్తూ ఉన్నటువంటి పరిచర్య ఏంటి అంటే సంఘమును సమకూర్చుట, అనేక మందిని సంఘములోనికి చేర్చుట. ఇక సంఘములో ఆయన శిరస్సుగా చేసే మరొక పని ఏంటంటే ఆయన సంఘమును కూర్చి శ్రద్ధ వహించేటువంటి వాడు. సంఘమును గూర్చి శ్రద్ధ వహించేటువంటి వాడు అనగా సంఘము యొక్క ఉద్దేశాన్ని బట్టి సంఘము క్షేమాభివృద్ధి చెందినట్లుగా దేవుడు పని చేస్తాడు. సంఘము యొక్క ఉద్దేశం ఏంటి అని అడిగితే సంఘము పరిశుద్ధపరచబడుట దేవుని యొక్క ఉద్దేశము. సంఘము దేవుని ఎదుట నిలబడినప్పుడు నిష్కలంకమైనటువంటి సంఘముగా నిలబడాలన్నది దేవుని యొక్క ఉద్దేశము. సంఘము ఎటువంటి అపరిశుద్ధతతోనూ దేవుని ఎదుట నిలవలేదు. కాబట్టి దేవుడు తన కార్యాన్ని మన రక్షణ దగ్గర ప్రారంభించి దానిని పరిపూర్ణం చేస్తూ ఉన్నాడు. దేవుడు శ్రద్ధ వహించేటువంటి దేవుడు. ఆయన శ్రద్ధ వహిస్తాడు. ఆయన శ్రద్ధ వహించినప్పుడు ఆయన శ్రద్ధ వహించేటువంటి ఒక విషయం లేక ఒక ప్రధానమైనటువంటి విషయం ఏంటి అంటే పరిశుద్ధత. పరిశుద్ధత మన ఆర్థిక స్తోమత కంటే లేక ఆర్థిక స్థితిగతుల కంటే మన యొక్క ఆరోగ్య అనారోగ్య పరిస్థితుల కంటే లేక మనం అనుకున్నవి నెరవేర్చబడకపోవటం కంటే అతి ప్రధానమైనటువంటి విషయం దేవుడు శ్రద్ధ వహించి చేసేటువంటి పని మనము పవిత్రపరచబడుట లేక పరిశుద్ధపరచబడుట. ఇదే దేవుడు చేసేటువంటి కార్యం. దీనికి మించినటువంటి ఉద్దేశ్యము లేదు. దీనికి మించిన ఉద్దేశ్యము లేదు. నువ్వు లోకమంతా సంపాదించుకొని ఈ పరిశుద్ధతను పోగొట్టుకుంటే దేవుని ఎదుట నిలవలేం. విశ్వాసికి దేవుడు నియమించినటువంటి విధానము, మార్గము అది కాదు. అందుకనే దేవుడు మాటి మాటికి మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25 నుంచి 27 వరకు కలిసే ఉన్నాయి.
ఈ వాక్య భాగాన్ని సాధారణంగా మనం వివాహ సమయాల్లో చదువుతూ ఉంటాం. కానీ దేవుడు సంఘాన్ని గురించి వ్రాసినటువంటి మాట ఇది. 25 నుంచి 27 వరకు, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుటి, తర్వాత అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, చూడండి ఆ మాటలు, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. సంఘము ఎడల దేవుని యొక్క ఉద్దేశ్యము చాలా స్పష్టంగా ఆయన చెబుతూ ఉన్నాడు. ఏంటి దేవుని యొక్క ఉద్దేశ్యము అంటే పవిత్రత. చాలా సింపుల్. దేవుడి కార్యాన్ని శ్రద్ధ వహించి చేస్తాడంట. కాబట్టి మనలో మనం పోటీ పడడానికి కానీ, లేక ఇతరులతో మనం పోటీ పడి మనం ఏదో గొప్ప సంఘంగా నిరూపించుకోవటానికి కానీ ప్రయత్నం చేయాల్సినటువంటి పని లేదు. మనము దేవుని చిత్తానికి విధేయత చూపించి పరిశుద్ధ మార్గంలో నడుచుకోవటమే దేవుని యొక్క ఉద్దేశం. దానికోసమే తనను తాను అప్పగించుకున్నాడు. ఆ విషయం చాలా క్లియర్గా చెప్పాడు. చూడండి, క్రీస్తు సంఘమును ప్రేమించాడు కాబట్టి పని చేస్తాడంట. సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొని తన సమస్తాన్ని ఎందుకు వెచ్చించాడు అంటే సంఘము నిర్దోషమైన సంఘముగా తన ఎదుట నిలబడాలి. దీనికోసం ఆయన చేసేటువంటి 2 పనులు అక్కడే వ్రాశాడు. చూడండి, 29వ వచనంలో, తన శరీరమును ద్వేషించిన వాడెవడును లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. అదే చోట క్రీస్తు సంఘాల గురించి రాశాడు. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. పోషణ, సంరక్షణ, ఈ 2 విషయాలను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన దేనితో పోషిస్తాడు? దేవుని వాక్యముతో పోషిస్తాడు. ఆయన సంరక్షిస్తాడు అనగా ఆ పవిత్రత నీలో నుండి చెదిరిపోకుండా నిన్ను సంరక్షించేవాడు ఆయనే. నీకు భద్రత కలుగు చేస్తాడు. దేనికి భద్రత అంటే నా ఆస్తిపాస్తులకు కాదు, నా పవిత్రతకు, నా పరిశుద్ధతకు. మనలో చాలామంది మేము ఎలా ప్రార్థన చేస్తామంటే ఇంట్లోంచి బయటకు వచ్చేసినప్పుడు, ప్రభువా మేము మా మార్గంలో మమ్మల్ని కాపాడు. మా ఇంటికి తాళం వేస్తున్నాం కానీ ప్రభువా అది కూడా నువ్వే భద్రపరచు. ఓకే, రాత్రి నిద్రపోతూ ఉంటాం, ప్రభువా మమ్మల్ని కాపాడు. ఓకే, ఇవన్నీ కూడా మనం ప్రార్థన చెయ్యకూడని విషయాలు అని నేను చెప్పడం లేదు. కానీ అసలు దేవుని యొక్క ఉద్దేశం కేవలం అది కాదు. దేవుని ఉద్దేశం దానికి మిన్న అయినది. నీ పరిశుద్ధ జీవితాన్ని దేవుడు సంరక్షిస్తాడు. నిన్ను పరిశుద్ధంగా నిలబెట్టడం కోసం ఆయన ఏ స్థాయికైనా వెళ్తాడు. ఉదాహరణకి యోబుని తీసుకోండి. మీరు యోబు నీతిమంతుడు అని మొదటి అధ్యాయం 1వ వచనంలోనే చెబుతాడు. యోబు నీతిమంతుడని.
కానీ యోబు నీతిమంతుడు. ఆయన నీతిమంతుడు అనేటువంటి విషయాన్ని సంరక్షించడానికి దేవుడు ఎంతవరకు వెళ్ళాడంటే ఈవెన్ ఆయన్ని పూర్తిగా మరణపు అంచుల వరకు తీసుకువెళ్ళి తన నీతిని నిరూపించాడు. యోబు యొక్క ఆస్తుల సంరక్షణ కాదు, యోబు యొక్క కుటుంబ సంరక్షణ కాదు. అక్కడ సంరక్షణ దేనికి అంటే యోబు యొక్క పరిశుద్ధ జీవితానికి. ఆస్తి పోయినా దేవుడు రెండంతలు ఇస్తాడు. నీకున్నవన్నీ పోగొట్టుకున్నా దేవుడు మరలా వాటన్నిటినీ ఇచ్చేయగలడు. అది కాదు అసలు విషయం. మనలోని పరిశుద్ధ జీవితం, అది దేవునికి ఇట్ మ్యాటర్స్ ఎవ్రీథింగ్. అంతే, అదే మొత్తం. గనక ఆయన మనలను పోషిస్తాడంట తన వాక్యం చేత. ఆ వాక్యములో నిలిచేలాగన ఆయన భద్రపరుస్తాడు. ఆయన భద్రపరుస్తాడు. అందుకే కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో కొన్ని దెబ్బలు కూడా తినేలాగన అనుమతిస్తాడు. కారణం ఏంటంటే మనం ఆయన పరిశుద్ధతలో నిలవాలి. ఈ విషయాన్ని గురించి దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు. తెస్సలోనికైలకు రాసిన పత్రికలో మనం గమనిస్తే ఒక 3 సంగతులు అక్కడ మనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. మొదటి పత్రికలోనే మొదటి అధ్యాయంలో 7వ వచనంలో ఇలా చెప్పాడు. అయితే 2వ అధ్యాయం 7వ వచనం. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి. ఒక తల్లి తన బిడ్డలను ఎంత ఓపికతో, ఎంత ఓర్పుతో, ఎంత సహనంతో పోషిస్తూ ఉందో మేమంత సహనంతో మేము పనిచేస్తున్నాం. ఒకటి. అలాగని 11, 12 వచనాలు కలిపి ఉన్నాయి. అందులో ఇంకొక మాట రాశాడు. తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలనని మేము మీలో ప్రతివానిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకుని రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. తండ్రి యొక్క సంరక్షణ, తల్లి యొక్క పోషణ, తండ్రి యొక్క సంరక్షణ రెండు ఉన్నాయి ఇక్కడ. దేవుడు నిన్ను పరిశుద్ధతలో నిలబెట్టడానికి 2 రకాలుగా పనిచేస్తాడు. నిన్ను పోషిస్తాడు, నిన్ను పరిశుద్ధతలో నిలబెట్టడానికి నిన్ను సంరక్షిస్తాడు. తర్వాత ఇంకొక మాట చెప్పాడు 9వ వచనంలో, అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకమున్నవి కదా. మేము మీలో ఎవరికైనాను భారముగా ఉండకూడదని రాత్రింబగల్లో కష్టం చేసి జీవనం చేయొచ్చు మీకు దేవుని సువార్తను ప్రకటించితిమి. వారు సహోదరులుగా భావించి వారి మధ్య పరిచర్య చేస్తూ ఉన్నారు. సో తల్లి యొక్క పోషణ, తండ్రి యొక్క సంరక్షణ, ఇవన్నీ కూడా దేవుడు సంఘానికి శిరస్సుగా దయచేస్తూ ఉన్నాడు. ఎందుకొరకు అంటే మనల్ని పరిశుద్ధతలో నిలబెట్టడం కోసం. దేవుడు మరో పని చేస్తున్నాడు. అదేంటి అంటే ఈ భూమి మీద తన పనిని నెరవేర్చటానికి, అలాగనే మనము కూడా ఒకరికి ఒకరము పరిచర్య చేసుకోవటానికి దేవుడు మనలను తన సామర్థ్యంతో నింపుతూ ఉన్నాడు. అది ఏంటి అని అడిగితే దేవుడు వరములను దయచేయి దేవుడు. సంఘమునకు దేవుడు వరములను అనుగ్రహిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహిస్తూ ఉన్నాడు. కృపా వరములను అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ వరములన్నీ దేని కొరకు అంటే నేను నీకు పరిచర్య చేయాలా, నువ్వు నాకు పరిచర్య చేయాలి.
పరిచర్య చేయటం కొరకు ఈ సామర్థ్యాలు. కానీ అఫ్కోర్స్ ఈ వరములను గురించి గతంలో మనం ప్రత్యేకంగా కొన్ని సంగతులు తెలుసుకున్నాం. అయితే ఎక్కువ సార్లు వరములన్నీ కూడా మిస్యూజ్ చేయబడుతున్నాయి. దేవుడు నాకు ఇచ్చినటువంటి వరాన్ని నేను మిస్యూజ్ చేస్తూ ఉన్నాను. ఎలాగంటే నా గొప్ప కోసం నేను దానిని వాడుకుంటున్నాను. జనం నన్ను మెచ్చుకోవటం కొరకు నేను దాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాను. జనం ఆకర్షించటం కొరకు నేను దానిని వాడుతూ ఉన్నాను. లేక నేను ఎక్కువ లాభం సంపాదించుకోవటం కోసం ఆ యొక్క వరాన్ని వినియోగిస్తూ ఉన్నాను. ఇది మిస్యూజ్, ఇది తప్పుగా వాడబడుట. కానీ దేవుడు వరములను ఇచ్చింది ఎందుకొరకు అంటే, నువ్వు నాకు పరిచర్య చేయాలా, నేను నీకు పరిచర్య చేయాలా, ఆ రీతిగా మనమిద్దరం కలిసి దేవుని సన్నిధిలో నిష్కలంకమైన వారిగా ఎదగటం దేవుని యొక్క చిత్తం. అప్పుడు నీవు నేను కలిసి లోకం ఎదుట దేవుని కొరకు సాక్షులుగా నిలవగలం. అది దేవుడు ఏర్పాటు చేసినటువంటి విధానం. దేవుడు ఏర్పాటు చేసినటువంటి విధానం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 7 నుండి 13 వచనాల్లో ఇదే సంగతిని వ్రాశాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 7 నుంచి 13. అయితే మనలో ప్రతివానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయను అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడును ఆయనే. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు ఆయన అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు ఆయన ఇలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపురులను గాను, ఉపదేశకులను గాను నియమించెను. ఇది ప్రభువు చేస్తూ ఉన్నటువంటి పని. ఈ పనిలో మనము దేవునితో కలిసి పని చేయటానికి మనకి దేవుడి సామర్థ్యాలు దయచేస్తున్నాడు, ఈ వరములు దయచేస్తూ ఉన్నాడు. కనుక ఇది మనం గ్రహించిన వారమైతే మనమందరం కలిసి ఎదగటానికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మన సహవాసాలు అందుకొరకే. ఈ సహవాసంలో దేవుడు మనల్ని స్థిరంగా ఉంచటం కొరకు ఒక ఏర్పాటు చేశాడంట. ఆ ఏర్పాటు ఏంటి అంటే, యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి నుండి మనం చదివితే చాలా వచనాలు ఆ క్రింద వరకు, నా యందు మీరు నిలిచి ఉండుడి, అప్పుడు నేనును మీ యందు నిలిచి ఉంటాను అనే మాటలు రాశాడు. దానిని గురించి ఆయన ఎలా మాట్లాడాడంటే, నేను ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, తీగలు మీరు అన్నాడు. తీగె ద్రాక్షావళిలో నిలిచి ఉంటే అది ఫలిస్తుంది. నా తండ్రి వ్యవసాయం చేస్తాడు గనక నా తండ్రి దానిని సంరక్షిస్తాడు. ఇప్పటి వరకు మనం ఏవేవైతే చెప్పుకున్నామో వాటన్నిటిని కూడా ఫిగరేటివ్గా ఈ 15వ అధ్యాయంలో చాలా క్లియర్గా చెప్పాడు. ద్రాక్షావళితో కలవటం అది నీ యొక్క రక్షణ అనుభవం. పరిశుద్ధాత్మ నీలోనికి రావడం.
నీవు ద్రాక్షావళితో అంటు కట్టబడితే ఇదిగో తండ్రి అయిన దేవుడు వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. ఆ వ్యవసాయం చేసేటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే ఫలించే ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. ఇది దేవుడు చేసే పని. సంఘంలో ఇది జరుగుతుంది. సంఘంలో ఇది జరగాల. కానీ చాలాసార్లు మనకి ఈ నిలిచి ఉండేటువంటి అనుభవం ఏంటో అర్థం కాదు. అసలు ఏమిటి నిలిచి ఉండడం? యేసుక్రీస్తులో నిలిచి ఉన్నాను అని ఎవరు చెప్పగలరు? దీని గురించి మనం ఆలోచన చేస్తే ఆ వచనాలలో చాలా స్పష్టంగా అసలు నిలిచి ఉండుట అంటే ఏంటి అనే సంగతిని చాలా క్లియర్గా చెప్పేశాడు. నిలిచి ఉండుట, నిలిచి ఉండుట అంటే 10వ వచనం చూడండి, 15వ అధ్యాయం 10వ వచనం. ఆఫ్ కోర్స్ యోహాను. చాలు. నేను తండ్రి యందు నిలిచి ఉన్నాను, మీరు కూడా నా యందు నిలిచి ఉండాలి. రెండిటికి సూత్రం ఒకటే అన్నాడు. నేను నా తండ్రి యందు నిలిచి ఉన్నాను. ఎలాగూ? నా తండ్రి యొక్క ఆజ్ఞలను గైకొనటం వలన నేను తండ్రి యందు నిలిచి ఉన్నాను. అలాగనే మీరు నా యందు నిలిచి ఉండాలంటే నా ఆజ్ఞలు గైకొనాలంతే. నా ఆజ్ఞలు భారమైనవి కాదు అంటాడు. చాలా సులువు అర్థం చేసుకోగలిగి. సో క్రీస్తునందు నిలిచి ఉన్నవాడెవడు? క్రీస్తునందు నిలిచి ఉన్నవారు ఎవరు అంటే క్రీస్తు యొక్క మాట ఎవని యందు నిలిచి ఉంటుందో వాడే క్రీస్తునందు నిలిచి ఉన్నవాడు. దేవుని మాటకు ఏ జీవితంలో విలువ ఉంటుందో, దేవుని మాటకు ఏ వ్యక్తి విధేయుడవుతాడో, దేవుని మాటకు ఏ వ్యక్తి తన యొక్క జీవితాన్ని లోబరుచుకుంటాడో వాడు దేవుని యందు నిలిచి ఉన్నవాడు. ఈ నిలిచి ఉండుట ఎవరికి సాధ్యము అంటే ఎవరైతే ద్రాక్షావల్లితో కలిసి ఉంటాడో, లేక రక్షణ అనుభవంలోనికి వస్తాడో, పరిశుద్ధాత్మ చేత బాప్తిస్మం పొంది ఉంటాడో వానికే సాధ్యం. మిగిలిన వారు ప్రయత్నం చేస్తారు కానీ వారి యొక్క ప్రయత్నం ఫలించదు. అందుకే క్రిందకు వచ్చినప్పుడు ఫలాన్ని గురించి మాట్లాడినప్పుడు 16వ వచనంలో అలా చెప్పాడు. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా తండ్రిని ఏమడుగుదరో అది మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. ఫలించుట, ఫలము నిలిచి ఉండుట. అదేంటి అంటే క్రీస్తులో లేని వారికి మంచితనం అంటే ఏంటో అర్థమవుతుంది, నీతి అంటే ఏంటో అర్థమవుతుంది, న్యాయం అంటే ఏంటో అర్థమవుతుంది, పరిశుద్ధత అంటే ఏంటో అర్థమవుతుంది జ్ఞానం వరకు. కాబట్టి ఏం చేస్తారంటే వారు కొన్ని సందర్భాలలో పరిశుద్ధతను కనుపరుస్తారు, కొన్ని స్థలాలలో పరిశుద్ధంగా జీవిస్తారు, కానీ అది స్థిరమైనటువంటిది కాదు. ఆ సందర్భం అయిపోగానే, ఆ పరిస్థితి అయిపోగానే వారి జీవితం మామూలే. ఆ స్థలం నుంచి బయటకు వెళ్ళిపోగానే వారు పూర్తిగా వేరుగా ఉంటారు. అంటే వారి యొక్క ఫలము నిలిచి ఉండే ఫలము కాదు. ఏదో ఒక సందర్భంలో, ఒక స్థలంలో అలాగా కనిపిస్తాడంతే.
హీ ఈస్ నాట్ ట్రూలీ సేవ్డ్. కాబట్టి క్రీస్తు మాట ఆ వ్యక్తి యొక్క జీవితంలో నిలవబడదు. అంగీకరించలేడు కూడా. ఈ మధ్య కొంతమంది నాతో నేరుగా ఈ స్టేట్మెంట్ చేస్తున్నారు. పాస్టర్ గారు మీరు చెప్తున్నారు కానీ ఈ సాధ్యం అవ్వదండి అది అని చెప్పేస్తున్నారు క్లియర్గా ఆన్ మై ఫేస్. అది సాధ్యం కాదు. మీరు చెప్తారు కానీ మేము ఆ ప్రకారంగా చేయడానికి కుదరదు. ఒక వ్యక్తి నిజంగా రక్షించబడిన వ్యక్తి అయితే దేవుని వాక్యానికి లోబడతాడంతే. నువ్వు దేవుని రక్షింపబడిన వ్యక్తివి కాకపోతే లోబడడం చాలా కష్టం. అందుకనే దేవుడు ఇంకొక మాట చెప్పాడు, యేసుక్రీస్తు ఇంకో మాట చెప్పాడు. 14వ అధ్యాయం పక్క అధ్యాయం చూడండి. పక్క అధ్యాయంలోనే ఏమన్నాడు చూడండి. 15వ వచనం, 14:15. మీరు నన్ను ప్రేమించిన యెడల, అంతే. ఎవరు గైకుంటారు? ప్రేమించేవాడు గైకుంటాడు. అందరూ కాదు. నన్ను నేను ప్రేమించుకుంటే కేవలం లోక విధానాలని మాత్రమే నేను ప్రేమించిన వాడినైతే నేను దేవుని యొక్క మాటలకి విధేయత చూపించలేను. అందుకే ఆ మాట చెప్పాడు ఆయన, మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొంటారు. ఇంకొక మాట కూడా ఉంది 24వ వచనంలో, నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. చాలు, ఎగ్జాక్ట్గా కాంట్రాస్ట్, ఆపోజిట్ మాట చెప్తున్నాడు ఇక్కడ. 15వ వచనంలో మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొంటారు. 24వ వచనంలో నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. సో ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించడం ఇది కూడా మనం అనుకుంటే జరిగేది కాదు. నిజంగా ఎవరైతే రక్షించబడతారో వారే దేవుణ్ణి ప్రేమిస్తారు. దేవుణ్ణి ప్రేమించేవాడు లోకంతో రాజీ పడలేడు. దేవుణ్ణి ప్రేమించేవాడు లోకంతో రాజీ పడలేడు. దేవుణ్ణి ప్రేమించేవాడు దేవుని మాట కంటే ఇంకా దేనిని కూడా విలువైనదిగా ఎంచలేడు. మనం ఆరాధన 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 అని అంటాం కదా. అసలు ఆరాధన అంటే ఏంటి? దేవుణ్ణి నువ్వు ప్రేమించే ఆ ప్రేమకు ది హయ్యెస్ట్ ఫామ్ ఆరాధన. అంటే నా జీవితంలో దేవుని కంటే ఇంకా దేనికి ఎక్కువ స్థానం లేదు అని చెప్పటం, అని జీవించటం, అది ఆరాధన. కానీ అది మాట వరకు మాత్రమే ఉంటే, జీవితంలో లేకపోతే అది ఆరాధన కాదు. అందుకే యేసుక్రీస్తు ప్రధానమైన ఆజ్ఞ గురించి మాట్లాడినప్పుడు దేవుణ్ణి ప్రేమించడం గురించి మాట్లాడాడు. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ వివేకంతో అని మాట్లాడుతూ దేవునిని ప్రేమించుట అన్నాడు. ప్రేమించుట, సేవించుట కాదు. సేవ అనేది తర్వాత వస్తుంది. మొదట ప్రేమ రావాలి. ప్రేమించేవాడు సేవించకుండా ఉండలేడు. కాబట్టి నీ గోల్ సేవ కాదు, నీ గోల్ ప్రేమ. కనుక దేవుడు ఈ కార్యాన్ని చేస్తున్నాడు సంఘంలో. ఆయన ఏదో ఒక సమయంలో కనిపించి మాయమైపోయేటువంటి దేవుడు కాడు. ఇప్పుడు కూడా పనిచేస్తూ ఉన్నాడు. ఆయన ఆరోహణమైపోయి తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మనందరి పక్షంగా ఈ కార్యాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు ఆయన. సో ఆయన చేసేటువంటి పని ఇదే.
ఇంకా చెప్పాలంటే ఆయన ఆజ్ఞలు గైకొనుట అని చెప్పినప్పుడు ఏ ఆజ్ఞలు? ఏ ఆజ్ఞలు? ఏమండి? ఇయ్యా? లేకపోతే ఇవా? అంటే కొంతమంది ఇలాగ అంటున్నారు 10 అని, కొంతమంది ఇలాగ అంటున్నారు 2 అని. ఇంతకీ ఏది? ఒకటి. 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 ఒక్కటేనండి. ఒక్కటే. కనిపించే సహోదరుని ప్రేమించలేని వాడు దేవుణ్ణి ప్రేమిస్తాడంటే నమ్మొచ్చా అని యోహాను అడిగాడు. కనిపించే నీ సహోదరుని నువ్వు ప్రేమించలేకపోతే నువ్వు కనిపించని దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అనటానికి రుజువేంటి? సో దేవుణ్ణి ప్రేమించేవాడు మనుషులని ప్రేమిస్తాడు. కాబట్టి ఏది ఆధ్యాత్మిక జీవితం? ఏది ఆధ్యాత్మిక జీవితం అంటే ప్రేమే. ప్రేమలో అభివృద్ధి పొందటం. ప్రేమ లేకుండా పరిశుద్ధత సాధ్యం కాదు. ప్రేమ ఉంటే పరిశుద్ధత సాధ్యమవుతుంది. ఓకే, దాని గురించి మనం తర్వాత మరికొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. యేసుక్రీస్తు చేస్తూ ఉన్నటువంటి పరిచర్య, ఈ పరిచర్య యావత్తు జరిగించడం కోసం ఆయన ఒక ప్రధాన యాజకుడిగా తండ్రి యొక్క కుడిపార్శ్వమున కూర్చొని మనందరి నిమిత్తం విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. దేని కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు? దేని కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడంటే మన పరిశుద్ధ జీవితాల కోసం విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. చూడండి, ఆయన చేసేటువంటి విజ్ఞాపన గురించి హెబ్రీ పత్రికలో చాలా క్లియర్గా వ్రాయబడింది. అది చూసి ముగించేసుకుందాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి నీ సహాయము చేయగలవాడై ఉన్నాడు. సో విశ్వాసులు దేవుని పరిశుద్ధతలో ఎదగటానికి ఆటంకాన్ని కలిగించేవి శోధనలు. ఈ శోధనలను గురించి యేసుక్రీస్తు జ్ఞానం లేనివాడు కాడు, అనుభవం లేనివాడు కాడు. ఆయనకు తెలుసు శోధన యొక్క తీవ్రత ఎంతో, శోధన ఎంత తరచుగా విశ్వాసులను మార్గం తప్పించడానికి ప్రయత్నం చేస్తుందో యేసుక్రీస్తుకు తెలుసు. అందుకే ఆయన సహాయం చేయటానికి సమర్థుడు, సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఎందుకంటే మన శోధనలను ఆయన ఎరిగినటువంటి వాడు అని చెప్పాడు. 4వ అధ్యాయంలో 14 నుంచి 16 వచనాల్లో ఇంత గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు అని చెబుతూ 15వ వచనంలో ఇలా మాట్లాడుతున్నాడు. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు, గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సంయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం వద్దకు చేరుదము. ఇక్కడ యేసుక్రీస్తు యొక్క జయ జీవితాన్ని గురించి మాట్లాడాడు. ఏంటా జయ జీవితం అంటే ఆయన శోధింపబడినను పాపము లేనివాడుగా ఉండెను. ఆయన విజయాన్ని సాధించినటువంటి వాడు, లేక ఆయన జయ జీవితాన్ని జీవించి చూపించినటువంటి వాడు. గనుక మన జీవితంలో కూడా జయం కావాలి అంటే, శోధనల మీద విజయం కావాలంటే మనము ఆయన దగ్గరికే వెళ్ళాలి. ఎందుకంటే ఆయనకి తెలుసు, శోధన యొక్క పరిస్థితులు ఏంటో తెలుసు, ఆ శోధన నుంచి తప్పించుకోవడం కూడా తెలుసు. కానీ ఇదే మాట వినియోగించి సమయోచితమైన సహాయం అని చెప్పినప్పుడు ఈ భౌతిక సంబంధమైనటువంటి
విషయాల గురించి దీన్ని క్లెయిమ్ చేస్తూ ఉంటాం చాలాసార్లు. కానీ నువ్వు శోధనలోంచి తప్పించబడటానికి దేవుని దగ్గరకు నువ్వు వెళ్ళటం గురించి ఇది మాట్లాడుతూ ఉంది. అలానే ఇంకా కొంచెం ముందుకెళ్తే 7వ అధ్యాయం 25వ వచనం. 7:25. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున, ఈయన తన ద్వారా అనగా యేసుక్రీస్తు ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున, అంటే ఎవరి పక్షమున? రక్షింపబడిన వారందరి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచు ఉన్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. సో పరిశుద్ధత దేవుని యొక్క కార్యం, దేవుడు చేస్తాడు. పరిశుద్ధతలో మనం నిలవాలని నియమించిన వాడు దేవుడే. అందులో నిలబడేలాగా మనకి సహాయం చేసేవాడు కూడా దేవుడే. కాబట్టి నీ స్వంత శక్తిని బట్టి, ఆలోచనని బట్టి నువ్వు అంచనా వేసుకొని నేను జీవించలేను అనొద్దు. దేర్ మే బి ఫెయిల్యూర్స్. ఎక్కడో ఒక దగ్గర పొరపాటు జరగవచ్చు. అంత మాత్రం చేత యు ఆర్ నాట్ ఎ టోటల్ ఫెయిల్యూర్. ఎందుకంటే దేవుడు నీ పక్షాన ఉండి నీ కోసం విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. దానికి ఒక ఉదాహరణ లూకా సువార్తలోనికి రండి. 22వ అధ్యాయం 32. లూకా సువార్త 22:32. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుము. యేసుక్రీస్తు పేతురుతో మాట్లాడుతున్నాడు. పేతురు ఎలాంటి శోధనను ఎదుర్కోబోతున్నాడో యేసుక్రీస్తుకి ముందే తెలుసు. పేతురుకి తెలియదు ఆ విషయం. ఆ శోధన యొక్క తీవ్రత ఎంతో కూడా యేసుక్రీస్తుకి ముందే తెలుసు. అందుకని యేసుక్రీస్తు పేతురుతో మాట్లాడాడు, నువ్వు ముమ్మారు నన్ను ఎరుగనని బొంకుతావు. పేతురుకి తెలియదు. కాబట్టి పేతురు ఏమన్నాడంటే, నేను అస్సలు ఆ పని చేయను అన్నాడు. కానీ యేసుక్రీస్తుకి తెలుసు. యేసుక్రీస్తుకి ఈ విషయం తెలుసు కాబట్టి యేసుక్రీస్తు ఏం చేశాడు? నేను నీకోసం ప్రార్థన చేశాను అన్నాడు. తండ్రి కుడి పార్శ్వన కూర్చొని దేవుడు మన పక్షంగా చేసేటువంటి విజ్ఞాపన ఇదే. నీ జీవితంలో వచ్చేటువంటి శోధనలన్నీ ఆయనకు ముందే తెలుసు. కాబట్టి ఆయన నిన్ను బలపరచడం కోసం నీ పక్షంగా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన వేడుకుంటున్నాడు. వేడుకొనటం మాత్రమే కాదు, పేతురుని హెచ్చరించాడు. ఏమని హెచ్చరించాడు? నీ మనస్సు తిరిగిన తర్వాత నువ్వు నీ సహోదరులను బలపరచు. అంటే నీ జీవితంలో శోధనను జయించినటువంటి ఒక అనుభవం ఉంది చూసావా? లేక శోధన గుండా వెళ్ళినటువంటి అనుభవం ఉంది చూసావా? ఆ అనుభవం నీ సహోదరులను కూడా నువ్వు బలపరచడానికి ఉపయోగపడాల. నువ్వు అతిశయించడానికి కాదు, నీ సహోదరులను బలపరచడానికి. అంటే నీ జీవితంలో ఏ శోధన అయితే కలుగుతుందో నీ ప్రక్కనున్న వాడి జీవితంలో కూడా అలాంటి శోధనలే కలుగుతాయి. కాబట్టి నీవు దేవుని సన్నిధిలో పొందుకున్న అనుభవంతో, నీవు దేవుని సన్నిధిలో పొందుకున్న ఆ బలంతో నీ ప్రక్కనున్న సహోదరునికి ఆ శోధనలో నుండి తప్పించబడేటువంటి సహాయం నువ్వు చేయాల. ఇది జరుగుతూ ఉంటే సంఘం క్షేమాభివృద్ధి చెందుతుంది. యేసుక్రీస్తు పేతురు కోసమే కాదండి, మన కోసం కూడా అలాగనే విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అందుకే యోహాను మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో ఇలా మాట్లాడాడు. యోహాను పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై
ఆ మాటలు గమనించండి. మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? విశ్వాసులను గురించే మాట్లాడుతున్నాడు. నా చిన్న పిల్లలారా, మీరు పాపం చేయకుండా ఉండాలి. అందుకే ఈ సంగతులు మీకు రాస్తున్నాను. ఎవడైనను ఎవడైనను పాపము చేసిన ఎడల, అంటే ఒకవేళ విశ్వాసి జారిపోతే, పాపము చేస్తే, నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. నీకుండవలసినటువంటి ధైర్యం ఏంటంటే, తండ్రి దగ్గర నీ పక్షంగా విజ్ఞాపన చేసే ఒక వ్యక్తి ఉన్నాడు. నీ రక్షకుడు ఆయన యేసుక్రీస్తు. ఆయన ఉన్నాడు కాబట్టి మనం చేయవలసిన పని ఏంటంటే, ప్రభు సన్నిధికి వచ్చి మన పాపములను ఒప్పుకొని అందులో నుంచి బయటపడ్డమే. దాచుకోవటానికి ప్రయత్నం చేయొద్దు, సమర్థించుకోవటానికి ప్రయత్నం చేయొద్దు. నేనెందుకు ఇలా చేశానంటే అని కారణాలు కూడా చెప్పొద్దు. ఫెయిల్యూర్ ఈజ్ ఫెయిల్యూర్, అంతే. ప్రభు దగ్గర ఒప్పుకుందాం. ఆయన దీని కొరకే ఆయన పనిచేస్తూ ఉన్నాడు. సో పునరుత్థానుడైన యేసుక్రీస్తు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మనస్సు నిండా నిన్నే పెట్టుకొని నీ కోసం విజ్ఞాపన చేస్తూ నీ జీవితం పరిశుద్ధంగా నిలవాలని నీ కోసం అనుక్షణం కూడా తాను పని చేస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే మనం స్థిరంగా ఉండగలుగుతాం. దేవుడు అట్టి కృప మనకందరికీ దయచేయనిగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రభు, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలమున మీరు మాకు అనుగ్రహించిన నీ మాటను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. నిష్కలంకములుగా, పరిశుద్ధులంగా, మహిమ కలిగిన సంఘముగా నీ ఎదుట మేము నిలవాలని పునరుత్థానుడైన నీవు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని చేస్తూ ఉన్నటువంటి యాజకత్వాన్ని బట్టి, విజ్ఞాపనను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. గనుక ప్రభు, మేము నీ ఎదుట యథార్థవంతులంగా, నిన్ను ఆశ్రయించిన వారిగా, నిన్ను ప్రేమించిన వారిగా, నీ మాటకు లోబడటానికి ఇష్టపూర్వకంగా మేము సమ్మతించిన వారిగా మమ్మల్ని కనికరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా శోధనల నుంచి మమ్మల్ని తప్పించగలిగిన దేవుడవు నీవు. మాకు జయ జీవితాన్ని దయచేయవాడవు నీవు. నీకే స్తుతులు చెల్లించుకుంటూ మమ్మల్ని నీకు అప్పగించుకుంటూ నీ కార్యాన్ని మా యందు సంపూర్ణం చేస్తావని నమ్ముతూ ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడునుగాక, రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకము నెరవేరినట్లు భూమి నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్థులను క్షమించిన ప్రకారం క్షమించుము, మనుషులకు తేక కీడును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి, ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో నిర్దోషులుగా మిమ్మును నిలువబెట్టుటకును మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకందరికను, మన కుటుంబములకును, సంఘమంతటికి సదాకాలము తోడే ఉండునుగాక. ఆమేన్.